హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలాంటి సాస్లు వాడకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను 1 కేజీ చికెన్తో ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే బాసుమతి రైస్ని కాకుండా మనం రోజు ఇంట్లో వాడే బియ్యంతోనే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. కావాలి అంటే బాసుమతి రైస్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను ముందుగా 1 కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లోకి రుచికి తగినంత ఉప్పుని, అలాగే కొంచెం పసుపుని, నెక్స్ట్ కొంచెం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని, నెక్స్ట్ రుచికి తగినంత కారంని, అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి చక్కగా పట్టాలి. వీటితో పాటే కొంచెం ధనియా పౌడర్ని, 2 ఎగ్స్ని కూడా వేశాను. నెక్స్ట్ 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని, 2 స్పూన్ల వరకు మైదాని తీసుకుంటున్నాను. కేజీ చికెన్కి 2 స్పూన్ల వరకు మైదాని, 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అంతకంటే ఎక్కువ కూడా వేయనవసరం లేదు. అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ మనం తీసుకునే చికెన్ ముక్కలు మరీ పెద్దగా తీసుకోవద్దు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఉంటే మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి. అలాగే ఫ్రై చేసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఫ్రై అవుతాయి. మనం తీసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి చక్కగా పట్టే విధంగా ఇలా కలిపేసి మూత పెట్టి 1 గంట పాటు మ్యారినేట్ చేయాలి. టైం లేదు అంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేస్తే మసాలాలన్నీ కూడా ముక్కలకి చక్కగా పడతాయి. ఈలోపు ఇక్కడ నేను కొన్ని వెజిటబుల్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి 1 గంట పాటు నానబెట్టిన చికెన్ని చూపిస్తున్నాను చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా మ్యారినేట్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ మీద నూనె పెట్టి నూనె బాగా వేడైన తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కల్ని వేస్తున్నాను. నూనెకి సరిపడినన్ని చికెన్ పీసెస్ వేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ ముక్కలని చక్కగా ఫ్రై చేయాలి. ఇక్కడ మనం చిన్న ముక్కలుగా కట్ చేసాం కాబట్టి ఫ్రై చేయడానికి ఎక్కువ టైం పడదు. అలాగే చికెన్ ముక్కలు కూడా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి. మరీ పెద్దగా తీసుకున్నామంటే మసాలా సరిగా పట్టదు, అలాగే సరిగా ఫ్రై కూడా అవ్వండి. కాబట్టి ఎప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసినా కానీ చికెన్ ముక్కలు చిన్నగా ఉండేటట్లు చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా రంగు మారి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేయాలి. అన్నిటినీ కూడా ఇలా పక్కకు తీసేసి మళ్ళీ నూనెని బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి రెండవ వాయిని కూడా వేసి డీప్ ఫ్రై చేయాలి. చూశారు కదండి, చాలా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు రెండవ వాయిని కూడా వేస్తున్నాను. ఇలా రెండవ వాయిని కూడా వేసేసి వీటిని కూడా ఫస్ట్ వాయిని ఎలా అయితే ఫ్రై చేసామో అలానే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేసేసి వీటిని కూడా పక్కకు తీసేయాలి. ఇక్కడ నేను కేజీ చికెన్ వరకు తీసుకున్నాను కదా, 3/4 కేజీ వరకు మాత్రమే ఫ్రై చేశాను. అలాగే 3/4 కేజీ చికెన్కి 3/4 కిలో రైస్ని ఉడికించి పక్కన పెట్టేశాను. అన్నం ఉడికించి పొడి పొడిగా చేసి పక్కన పెట్టాము అంటే ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండవ వాయి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డీప్ ఫ్రై చేసేసి ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను. అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలానే వదిలేయకుండా వీటిని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చూడండి, ఇలా 2 వాయిలు కూడా డీప్ ఫ్రై చేసేసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇలా మధ్యలోకి కట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మసాలాలన్నీ కూడా కరెక్ట్గా పడతాయి. అన్నిటిని కూడా ఇలానే కట్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి కొంచెం నూనెని వేశాను. నూనె వేడైన తర్వాత 2 ఎగ్స్ని ఇలా బీట్ చేసి వేస్తున్నాను. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేయాలి. 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. మనం ముందు చికెన్ ఫ్రై చేసేటప్పుడు 2 ఎగ్స్ వేసి చికెన్లో మ్యారినేట్ చేసాం కాబట్టి ఇప్పుడు మరొక 2 ఎగ్స్ వేసాను. వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వీటిలోకే కొంచెం ఉప్పుని, కొంచెం కారంను కూడా వేస్తున్నాను. ఎగ్ అనేది చప్పగా లేకుండా ఉండడం కోసం కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై చేసి ఈ ఎగ్ని కూడా పక్కకు తీసేయాలి. ఇక్కడ మనం ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలాంటి సాసులు వాడకుండా చేస్తున్నాం కదా, చాలా రుచిగా ఉంటుందండి. సాసులు లేకపోయినా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్ని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కాస్త వెడల్పుగా ఉండే ఒక పాత్రను పెట్టాను. ఫ్రైడ్ రైస్లు ఐరన్ కడాయిలో చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కాస్త పెద్ద పాత్రను పెట్టేశాను.
స్టవ్ మీద నూనె పెట్టి నూనె వేడైన తర్వాత ముందుగా ఫ్రై చేసిన చికెన్ పీసెస్ వేసి అంతా కూడా ఒకసారి కలిపి కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేస్తున్నాను. ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేయాలి. ఎక్కువసేపు ఉడికించొద్దు, జస్ట్ ఒక అర నిమిషం పాటు అంతా కూడా ఇలా కలిపేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎగ్ కూడా వేసి అంతా కూడా ఒకసారి కలిపి ముందుగా ఉడికించి పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్ వేసి మిగతా మసాలాలన్నీ కూడా వేసి హై ఫ్లేమ్లో పెట్టి అంతా కూడా కలిపేసేయాలి. ఇక్కడ నేను 3/4 కిలో చికెన్ ఫ్రై చేశాను కదా, అందుకు తగ్గట్టుగా 3/4 కిలో రైస్ని వేస్తున్నాను. అన్నం ఉడికించేటప్పుడే కొంచెం ఉప్పు నూనె వేసి ఉడికించాము అంటే అన్నం చక్కగా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పుని, అలాగే కొంచెం మిరియాల పొడిని, కొంచెం ధనియా పౌడర్ని, నెక్స్ట్ కొంచెం కారంని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసేసి అంతా కూడా కలిపేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. మసాలాలు వేస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. మసాలాలన్నీ కూడా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఇలా స్పీడ్గా కలిపాము అంటే ఈ మసాలాలన్నీ కూడా రైస్తో పాటు చికెన్ పీసెస్ కూడా చక్కగా పడతాయి. చూశారు కదా, ఇక్కడ మనం ఎలాంటి సాస్లు వాడకుండా తక్కువ మసాలాతో చాలా సింపుల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసాము. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఒక ఆనియన్ని, కొంచెం నిమ్మరసం పిండి తీసుకున్నాము అంటే చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.